రెస్టారెంట్‌లో తినేవాడిని. హ్మ్. అరే నేను నాకు ఆఫీస్ ఉంది. పోవాలి. నేను వర్క్ చేసుకోను. ఏదైనా ఆఫీస్ కాడికి పోండి. ఆఫీసర్ ఇన్‌స్ట్రక్షన్స్ అని. ఆ? ఆఫీసర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాదు నాది నా పని నేను నాకు ఇప్పుడు గ్రీవెన్స్ ఉంటుంది పబ్లిక్‌ది. నేను పోవాలండి. ఇంట్లో ఆ కార్యక్రమం ఉంటది మధ్యాహ్నం కాదు. ఇప్పుడు ఎందుకు హడావిడి చేస్తున్నావు? ఆ? ఈ 2 పాసిబిలిటీస్ అండి. పైనుంచి వచ్చినాయి. ఓ నేనేమంటున్నా ఏంటంటే మీకు పై మీ ఫ్లెక్సిబిలిటీగా మీకు పై వాళ్ళు ఉండొచ్చు. నాకేమో పై లేదు లేదు. మీ ఫ్లెక్సిబిలిటీగా ఉం. మీకు ఇట్లా హౌస్ అరెస్ట్ మీతో పాటుగా అంటే ఓకే. అంటే మీరు ఇక్కడే ఉంటారు అంటే ఓకే. నేను ఇక్కడే ఉంటాను. ఓకే. లేదా నేనేమంటున్నా మీది కమ్యూనిటీలో ఉంటే నేను ఒప్పుకోను. కమ్యూనిటీ బయట ఉండండి. ఈ కమ్యూనిటీలో ఉంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే మిగతా నాతో పాటు చాలా మంది ఫ్లాట్ వాళ్ళు ఉన్నారు. ఎవరికి ఇబ్బంది కలిగిస్తారు. నేనేమంటున్నా మీరు ఇక్కడ ఉండే చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి వచ్చినారు అని అంటారు. కాబట్టి మీరు బయటికి వెళ్ళిపోయి ఉండండి. నేను పోవాలనుకున్నప్పుడు నేనే వస్తా బాధపడతా. నేను మీ ఆదేశాల మేరకు ఉండడం పోవడం కాదు. నేను పోవాలనుకుంటే నేనే వస్తా. నేను పబ్లిక్ ను కలిసేది ఉంటది. మీరు ఎట్లా చెప్తారు అది? వీళ్ళకి సిచ్యువేషన్ బాగాలేదు కదా. మిమ్మల్ని సిచ్యువేషన్ బాగాలేదు. చూసి కూడా ప్రొవోక్ అవుతారు కదా. నేను ఎమోషన్ అవుతారు. ప్రొవోక్ చేసే మనిషిని కాదు. మేము నేనేమంటున్నా నేను ఇప్పుడు ఆఫీస్‌కు పోవాలి. నా ఆఫీస్‌కు పోవడానికి ఇతను ఆఫీస్‌కి పోవద్దని ఏదైనా అధికారి ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చిందా? ప్రివెంటివ్ కస్టడీ అనా ఏమైనా జరుగుతుంది అన్నది ఆల్రెడీ నిన్న చూశారు మీరు అక్కడ గాంధీ దగ్గర కూడా. ఇప్పుడు నిన్నటి ఎమోషన్ ఇవాళ ఉన్నది సీఏ గారు. నిన్నటి ఎమోషన్ ఇవాళ ఉండదు. వాళ్ళందరం బాధలో ఉన్నాము. ఖచ్చితంగా బాధలో మీరు ఖచ్చితంగా ఉన్నారు. అట్లేం లేదండి. అందరం బాధలో ఉన్నాము. నేను లా అండ్ ఆర్డర్‌కి ఇబ్బంది కల్పించేంత దుర్మార్గమైన రాజకీయ నాయకుడిని కాదు. నేను బాగా చెప్తా నేను నిన్న మీ